హాయ్ ఫ్రెండ్స్, పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా, ఇది అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, ఎక్స్పోనెన్షియల్ అంటే ఏమంటే స్క్వేర్స్ అనమాట. 2 స్క్వేరు, 3 స్క్వేరు, 3 క్యూబు, సో వాటిని ఎక్స్పోనెన్షియల్. డివిజన్, మోడులస్ అంటే రిమైండర్ అంటే మనకు అర్థమై ఉంటుంది. తెలుగులో శేషం అంటారు, భాగాహారాల్లో వస్తుంది శేషం. ఓకేనా, తర్వాత ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఓకేనా, వీటి గురించి నేను చెప్తాను, కోడింగ్ ఎలా అనేది చూపిస్తాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా, సో మనం ఆల్రెడీ జ్యాంప్ ఆన్ చేసుకోవాలి. సో నేను జ్యాంప్ ఆల్రెడీ ఆన్ చేశాను, మీరు కూడా చేసుకోండి. ఓకేనా, చేసుకోకపోతే చేసుకోండి. సో ఇలా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు $num ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ 10 అని ఇస్తున్నాను. ఓకేనా, $num2 ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ అని ఇస్తాను. రిజల్ట్ ఈక్వల్స్ టు, అంతేనా, రిజల్ట్ ఈక్వల్ టు num ప్లస్ num2. ఇప్పుడు ఎకో దేని చేయాలి? ఎకో ప్రింట్ ఏమి ఇవ్వాలి? రిజల్టే కదా మనకు కావాల్సింది. సో రిజల్ట్ ఇక్కడ మనం రీఫ్రెష్ చేస్తాం. ఎంత వచ్చింది? 12 వచ్చేసింది. ఓకేనా, ఇది అడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్ అని ఇస్తాం, అంతే. మైనస్ ఇస్తే చాలు, 7 వస్తుంది. నెక్స్ట్ ఏముంది? మల్టిప్లికేషన్ అంటే ఎంత? 30. ఓకేనా, నెక్స్ట్ ఏముంది? డివిజన్ అంటే తెలుసు కదా, ఇది అనమాట డివిజన్. సో 3. నెక్స్ట్ మాడ్యులస్, అంతే కదా. మాడ్యులస్ అంటే పర్సెంటేజ్. సో ఇది ఎలా అంటే చెప్తాను. ఇక్కడ 1 వచ్చింది. 1 ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి బాగా. ఓకేనా, ఇక్కడ చూడండి 14. సో మనం ఇలా 14 అంటే 2 7 14. ఎంత? మాడ్యులస్ 0. అదే 3 ఉంటే ఎంత వస్తుంది? ఇలాంటి 4 ఎంత వస్తుంది మీరు చూసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా మాడ్యులస్ అనేది. ఇప్పుడు ఎలా అంటే చూపిస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మాడ్యులస్ 1 కదా, అదే నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి. మాడ్యులస్ ఎంత అవుతుంది అంటే 4 2 8. 10లో నుంచి 8 పోతే 2. సో 2 మాడ్యులస్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, ఇది మాడ్యులస్ అనమాట. శేషం అంటారు దీన్ని, శేషం అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ అంటే డబల్ స్టార్ అనమాట. దీన్ని ఎక్స్పోనెన్షియల్ అంటారు. ఇప్పుడు 10 క్యూబ్ అవుతుంది ఇది. అది ఎలా అంటే చెప్తాను చూడండి. 10 × 10 × 10 ఇది అంటే ఎంత అవుతుంది? 1000 అవుతుంది. సో 1000 వచ్చేసి. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే దీన్ని కామెంట్ చేస్తాను. సో కామెంట్ చేసి ఇక్కడ $num ప్లస్ సెమికోలన్. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే నమ్ అని ఇవ్వాలి, అంతే కదా. నెంబర్ దీన్నే కదా మనం చేయాల్సింది ఇప్పుడు. సో నమ్ నమ్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి అంటే, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1 అని అర్థం, అంతే కదా. ఇప్పుడు నమ్ ఎంత? 10 + 1 11. సో చూద్దాం, 11 వచ్చిందా? అది అనమాట. నెక్స్ట్ అదే ఇక్కడ మైనస్ ఇచ్చాము అనుకోండి. మైనస్ ఇస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 9 అంటే ఎంత? 10 - 1 = 9. అర్థమైందా? అది అనమాట. ఇప్పుడు
ఇక్కడ మైనస్ ఇచ్చాను ఓకే. ఒకవేళ ప్లస్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఇది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ముందే ఇంక్రిమెంట్ చేయడం. ఇప్పుడు ఎంత అవుతుంది, మొత్తం 11 అవుతుంది. అర్థమైందా? అదే ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ ఇచ్చాను అనుకోండి, ముందు మైనస్ ఇచ్చాను, సో దీన్ని డిక్రిమెంట్ అంటారు. ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఈ మైనస్ పెట్టాలి, మైనస్ పెట్టి 9. ఎందుకు 10 - 1 9. అర్థమైందే? సో ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.